పరమపితా నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. మనందరినీ బలపరిచే దేవుడు, మనందరిలో ఉన్న భయాలను, ఆందోళనను, వ్యాధులను, బాధలను తొలగించే గొప్ప దేవుడు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నేను పొందుకున్న రక్షణ నీ ద్వారానే ప్రభువా. నిన్ను మరువక స్తుతిస్తాను, ఎన్నడూ కూడా స్తుతిస్తాను అని ఆ దేవునికి మాట ఇస్తూ మన ప్రార్థనను పాటగా మార్చుకుని ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, స్తోత్రమయ్యా. మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. 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 ఆరాధన స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువా,
మీ జీవము కలిగిన వాక్కుచే మాతో మాట్లాడండి ప్రభా. మీ ఉన్నతమైన బాటలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. నిత్యము మీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయండి ప్రభా అని ఆ దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువును మనసారా ఆరాధిస్తూ ప్రాధేయపడదాం. జీవమసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెదా. 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 నేనయ్యా నీ దాసుడను, స్తోత్రమయ్యా. నెరవేర్చు. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చును. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చుము. ఆరాధన ఆరాధన చపలతో ఆరాధన 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 స్తోత్రమయ్యా. ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన థ్యాంక్ యూ జీసస్. ఆరాధన చప్పట్లతో ఆరాధన 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 ఆమేన్. ఆరాధన 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 స్తోత్రం ఆరాధన యేసయ్యా. ఆరాధన చప్పట్లతో ఆరాధన చేతులు పైకి లేపి ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆరాధన గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత
రక్షించిన యేసు క్రీస్తా ఆరాధనా. మా అందరికీ జీవాధిపతివైన దేవా స్తోత్రం. స్తోత్రమయ్యా. భూమిలో ఉన్న ప్రతి ప్రాణికి జీవం పోసినటువంటి ప్రాణదాత మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆమేన్. ఈ బిడ్డల యొక్క ప్రత్యేక తలంపులు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ప్రభా, వారిలో ఉన్న మానసిక శారీరక గాయాలన్నీ కూడా తొలగించి వాక్కుతో ఈ బిడ్డలతో మాట్లాడి స్వస్థతను దయచేయమని ఆమేన్. మనందరి కొరకు అనుక్షణం ప్రార్థించే తల్లి మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. స్తోత్రం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ పేరు పేరున దీవించాలని, మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, చదువుకుంటున్న మీ బిడ్డలకు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు, వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు, నూతన గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలకు, నూతన బిజినెస్లు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డలందరికీ ఆ గొప్ప దేవుడు త్వరలోనే ఒక శుభ వార్తను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ కూడా నిరాళముగా దీవించి ఆ గొప్ప దేవునితో కొంత సమయాన్ని గడపటం ద్వారా ఈరోజు ప్రభు అంటున్నాడు, బిడ్డ, మీలో ఉన్న భయాన్ని నేను తొలగిస్తాను. ఆమేన్. మనిషి భయం మూలముగా చేయవలసిన పని చేయకుండా నిస్సహాయుడిగా మిగిలిపోతున్నాడు. భయాన్నే దేవుడిగా భావించి బాధ్యతలు మర్చిపోతూ ఉన్నాడు. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. గమ్యాన్ని కనిపెట్టలేకపోతున్నాడు. సాతానుడు భయం అనే శక్తిని ఆ వ్యక్తిలో ఉంచి విశ్వాసం కోల్పోయే విధముగా, జీవిత గమ్యాన్ని కోల్పోయే విధముగా అనేక విధాలుగా మనిషిని పట్టి పీడిస్తున్నాడు. ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఇలాంటి భయంతో, ఆందోళనతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఉన్న భయము, ఆందోళన తొలగించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యము ద్వారా ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదనే సందేశాన్ని మనం ఆ దేవుడిచ్చిన వాక్యము ద్వారా ఆలకిద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనము నుండి ధ్యానం చేద్దాం. కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును బాహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలిగిన వారికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు, పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. ప్రియ
సహోదరి సహోదరులారా, చూడండి, బాధల్లో, కష్టాలలో, ఇబ్బందులలో, వేదనలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ భుజం మీద చేయి వేసి, నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను వదిలిపెట్టను, నీవెవరికి దేనికి భయపడవద్దు అని ఒక్క మాట గనక పలికితే ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ నూతన జీవాన్ని పొందుకుంటాడు. నూతన ఉద్దేశంతో గంతులు వేస్తూ ఉంటాడు. నన్ను ఆదుకోవడానికి, నన్ను కాపాడడానికి నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అనే అభయాన్ని కలిగి ఆనందముతో, చిరునవ్వుతో ఆయన గంతులు వేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, ప్రతి భార్య భర్తకు ఇదే అభయాన్ని ఇవ్వాలి. ప్రతి భర్త భార్యకు ఇదే భరోసాను ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు, బిడ్డలు తల్లిదండ్రులకు వారి వృద్ధాప్యాయంలో కూడా ఇదే భరోసానిస్తే ఏ కొదువ లేకుండా అందరూ సంతోషంగా జీవితాన్ని జీవించేస్తూ ఉంటారు. అందుకని ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు ఎవరికి భయపడవద్దు, మీరు దేనికి భయపడవద్దు. ఈ లోకములో మీరు భయపడవలసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి, దేవునికి మాత్రమే మీరు భయపడాలి. ఎందుకంటే జీవము మరణము ఆయన అధీనములోనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం పొందుకున్నటువంటి ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఈ శరీరము, ఈ శరీర భాగాలన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. కాబట్టి ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయనకు మాత్రమే ఆరాధన చెల్లాలి, ఆయనను మాత్రమే మనం స్తుతించాలి అని ఈరోజు వాక్యము ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు, డాక్టర్, ఈ లోకములో ఉన్నటువంటి రోగాల కంటే అతి ప్రమాదకరమైనటువంటి రోగం ఏమిటి అని డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ ఆలోచించి తన యొక్క అనుభవాన్ని బట్టి ఒక మాట చెప్తున్నాడు. ఈ లోకములో అతి భయంకరమైనటువంటి రోగము మీరు అనుకున్నట్లు HIV ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ కాదు, మరి ఏది కూడా లేదు. ఈ లోకంలో అతి భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా మనిషిలో ఉంది అంటే అది కేవలం భయము మాత్రమే అని డాక్టర్ నిర్ధారించి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ భయానికి మందు ఎవరిస్తారు? ఈ భయాన్ని తొలగించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ భయము నుండి విడుదల పొందుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు. స్టిల్ ఆ భయం అలాగనే ఉండిపోతుంది. కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఆ డబ్బులు తీసుకున్నంత వరకు అది ఓకే, కానీ మళ్ళీ తిరిగి అదే భయములు ప్రవేశిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ భయము, ఈ ఆందోళన ఎవరి దగ్గరికి వెళితే పోతాయి అంటే ఏ మానవ మాతృని దగ్గరికి వెళ్ళినా పోవు, కానీ కేవలం ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మన భయానికి, మన ఆందోళనకు పరిష్కారం లభిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి మనిషి భయపడుతూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి మనిషి ఆందోళనకు గురి అవుతూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో మనల్ని పరిపాలించేది రాజకీయ నాయకులు కాదు, కానీ భయమే మనల్ని పరిపాలిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి భయపడుతూ ఉంటాడు? నెంబర్ 1, తప్పు చేసినప్పుడు మనిషి భయపడుతూ ఉంటాడు. ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం ఆ తండ్రి దేవుని యొక్క ఇరువైపున చేతులు పట్టుకుని నడిచేవాళ్ళం. ఎప్పుడైతే సాతాను మాట విని తప్పు చేశారో, తినవద్దు అన్నటువంటి పండును తిన్నారో,
భయముతో దాక్కున్నారు, భయముతో వణికిపోయారు, దేవునికి వారి ముఖాన్ని చూపించుకోలేకపోయారు. ఇది తప్పు చేయటం ద్వారా వచ్చే భయము. రెండవది దేవుని యందు ఉన్నటువంటి భయము. దేవుని యందు ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి అంటే, ఈ ప్రాణం పోసింది ఆయన, ఈ జీవానికి అధిపతి ఆయన. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా చెడు మార్గాలను వదిలిపెడతాం. పాపము నుండి, అనేక రకరకాల వ్యసనాల నుండి మనం విడుదల పొందుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేస్తే మనల్ని శిక్షిస్తాడు అనే భయం, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా, ఆయనకి ఇష్టం లేని పని చేస్తే బాధపడతాడనే భయం ప్రతి మనిషిలో ఉండాలి, ప్రతి విశ్వాసములో ఉండాలి. ప్రియ సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఒక మనిషి సన్మార్గములో జీవించడానికి, సన్మార్గములో నడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మనుషులకు భయపడితే మనిషిలో ఉన్నటువంటి శాంతి సమాధానాన్ని కోల్పోతారు. హత్య చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, రకరకాల పాపాలు చేసినప్పుడు అయ్యో నేను దొరికిపోతానేమో, హత్య చేశాను, నన్ను కనిపెట్టి తీసుకెళ్లి జైల్లో పెడతారేమో అని హత్య చేసిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, సాతానుకు లొంగిపోయి మనం తప్పులు చేసి పొరపాట్లు చేయటం ద్వారా మనలో భయం ప్రవేశిస్తూ ఉంది. ఆ భయం మనల్ని నాశనానికి దారితీస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నా బిడ్డలుగా మీరు ఎవరికీ భయపడని అవసరం లేదు, ఏ పరిస్థితికి కూడా భయపడని అవసరం లేదు, మీరు ధైర్యముగా ఉండండి అని అంటున్నాడు. మీరు నా ప్రియమైనటువంటి బిడ్డలు, నా రక్తము చేత వెల్లడిచ్చి కొనబడినటువంటి బిడ్డలు, ఎవరు కూడా భయపడవద్దు. చాలామంది మనుషులకు భయపడుతున్నారు. ఏమైనా అంటారేమో, తిడతారేమో, కొడతారేమో, మంచి పని చేయడానికి భయపడుతున్నారు, ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ప్రతి దశలో ఈ భయం అనేది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. చదువుకుంటున్న చిన్నపిల్లలు స్కూల్కి వెళదామంటే నేను హోంవర్క్ చేయలేదు, కొడతారేమో అని భయం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, నేను చేస్తున్న ఈ పని సరిగ్గా చేస్తానో లేదో అని భయం. బాసు తిడతాడేమో, ఉద్యోగంలో నుంచి తీసేస్తారేమో అని భయం. మరి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి కూడా భయానికి గురి అవుతున్నాడు. నేను ఇప్పటి వరకు సంపాదించిందంతా నా బిడ్డలకు ఇచ్చేశాను, మరి నేను నిస్సహాయ స్థితిలో నా బిడ్డలు నన్ను చూస్తారో లేదో అని భయం. వృద్ధాప్యానికి వచ్చినప్పుడల్లా ప్రతిరోజు భయమే. ఏ రోజు ఏం జరుగుతుందో, వీళ్ళు నన్ను సమయానికి ఆసుపత్రికి తీసుకుని వెళతారో లేదో, ప్రతి ఒక్కరిలో భయం. వివాహం చేసుకోకముందు భయం, నాకు మంచి భర్త దొరుకుతాడో లేదో, వచ్చిన వాడు మంచిగా చూసుకుంటాడో లేదో భయం. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు పుడతారో లేదో అని భయం. నెలలు గడుస్తుంటే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే భయం. అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు బిడ్డలు పుట్టడం లేదని భయం. అందరికీ ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదని భయం. అందరూ ఎదుగుతూ ఉన్నారు, నేను ఎదగలేకపోతున్నాను భయం. అందరూ బిజినెస్లో ముందుకు వెళుతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను భయం. ఈ విధముగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు భయమే మనల్ని పరిపాలిస్తుంది. ఈ భయము ద్వారా మనిషి జీవించవలసినటువంటి ఆ జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాడు, ఆనందంగా జీవించలేకపోతున్నాడు. అనేకమైనటువంటి శ్రమలకు, బాధలకు గురి అవుతున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, ఈరోజు మన గొప్ప దేవుడు అభయమిస్తున్నాడు. మీరు ఎవరికి భయపడవద్దు, మీరు ఏ పరిస్థితికి భయపడవద్దు. కొంతమంది మాటలు అంటున్నారని భయపడుతున్నావా?
కొంతమంది తిడతారు, కొడతారని భయపడుతున్నారు. కేవలం వారు శరీరానికి మాత్రమే హాని చేయగలరు. కానీ నాయందు భయభక్తులు కలిగిన వారిని, వారి తల వెంట్రుకలు కూడా నా ఆధీనములోనే ఉంచుకుంటాను. నా ఆజ్ఞ లేనిదే మీ మీద ఉన్న ఆ తల ఎంట్రుకను కూడా ఎవరు తాకలేరు, తీసివేయడానికి కూడా అర్హత లేకుండా చేస్తానని. మీలో ఉన్న ప్రతి వెంట్రుక కూడా లెక్కించబడి ఉన్నవి. నా అధీనం లేకుండా ఒక్క ఎంట్రుక కూడా రాలిపోదు అని ప్రభు చాలా ఖచ్చితంగా మనకి ఈరోజు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. ప్రియ సహోదరులారా, ఉదయం లేవగానే తలదూకుంటే ఎన్నో ఎంట్రుకలు ఊడిపోతున్నాయి. చాలామంది ఎంట్రుకలు ఊడిపోతున్నాయని తల కూడా దువ్వకుండా ఆ తలను అలాగే ఉంచుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు సాధారణంగా గాలికే ఎగిరిపోయే ఆ ఎంట్రుకల గురించి దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అంటే, ఆ దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి భరోసా, ఆ దేవుడు మన పట్ల ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక, ఆత్మయు శరీరము నాధీనములోనే ఉన్నవి. శరీరాన్ని నాశనం చేసే వాళ్ళకు భయపడవద్దు. శరీరాన్ని, ఆత్మను మాత్రమే నాశనం చేయగలిగిన వారికి భయపడాలి. శరీరము ఆత్మను నాశనం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి దేవుడు మాత్రమే. ఆయనకు భయపడండి, కానీ ఏ మానవుడికి భయపడవద్దు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఈ వాక్కు మనకెంతగానో భరోసానిస్తుంది. నీవు భయపడవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని గనుక మనం క్షుణ్ణంగా చదివినట్లయితే, నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అనే ఈ వాక్యం 365 సార్లు రాసి ఉంది. అంటే ప్రియ సహోదరులారా, ప్రతిరోజు ప్రభు మన దగ్గరికి వచ్చి మన భుజం మీద చేయి వేసి, బిడా నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అభయం ఇస్తూ ఉన్నాడు. కానీ ఎంతమందివి ఆ ప్రభు ఇస్తున్నటువంటి భరోసాను గుర్తించగలుగుతున్నాం? ఎంతమంది ఆ ప్రభు ఇస్తున్నటువంటి ధైర్యాన్ని పొందుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం? చదువు రావటం లేదని భయం, మంచి మార్కులు రావటం లేదని భయం, ఉద్యోగం రావటం లేదని భయం, పిల్లలు కావటం లేదని భయం, ఇల్లు లేదని భయం, తిండి లేదని భయం, బట్టలు లేవని భయం, ఇలా రకరకాల భయాలను గురించి, ఆ భయాల మీదే మీ జీవితాలను కట్టుకుంటే ఎప్పుడు ముందుకు వెళ్ళగలుగుతారు? భయము మనది కాదు, దుష్ట శక్తుడు మనకిచ్చినటువంటిది. ఏదోను వనములో అవ్వ ఆదాముకు దుష్టుడు ప్రవేశించి దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేయించడం ద్వారా దుష్టుడిచ్చినటువంటి ఆ కానుకే ఈ భయం. అంతకుముందు ఎంతో స్వతంత్రులుగా, సంతోషంగా అవ్వ ఆదాములు దేవుని యొక్క చేయి ఇరువైపున పట్టుకుని ఏదోను వనమంతా గంతులు వేసుకుంటూ తిరిగిన ఆ అవ్వ ఆదామి ఆది తల్లిదండ్రులు పాపానికి బానిస అయిపోయి, సాతానుకు బానిస అయిపోయి, సాతాను చెప్పిన మాటలు విని భయాన్ని కొని తెచ్చుకుని జీవితాన్ని దుర్బలం చేసుకున్నారు. మనం కూడా చాలాసార్లు ప్రతిరోజు భయపడకు బిడ్డ, నేను తోడుగా ఉన్నాను అని దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టి మనుషుల మాటలు విని, దుష్టుల మాటలు విని బలహీనతలకు లోనై అనేక రకరకాల పాపాలకు గురి అయి దేవుడిచ్చిన సంతోషాన్ని కోల్పోతున్నా, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతున్నా. ఈ లోక భయానికి గురి అయి ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో మిగిలిపోతూ ఉన్నా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆ భయము నుండి విడుదల మాకు దయచేయండి. ప్రభు అంటున్నాడు, నా అనుమతి లేనిదే మీ తల మీద ఒక్క ఎంట్రుక కూడా రాలిపోలేదు. అంత గొప్ప భరోసా ఇస్తున్న దేవుని మీద ఆధారపడదాం. ఎవరైనా ఈ లోకంలో ఏ డాక్టర్ అయినా, ఏ ధనవంతుడైనా మీ తల మీద ఎంట్రుకలు రాలనకుండా నేను చేస్తాను అనే భరోసా ఎవరైనా ఇవ్వగలరా?
కేవలం మన దేవుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. ఎందుకంటే జీవము మరణము రెండు ఆయన ఆధీనములోనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుడు మనకు తోడై ఉండా భయం ఎందుకు? గాఢాంధకారపు లోయలలో నీవు పయనించిన మన దేవుడు తోడుగా ఉండా నీవు భయపడని అవసరం లేదు. గాఢాంధకార పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన బాధలు, భయంకరమైన అవమానాలు నీ చుట్టూ ఉన్నా నీవు భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీవు నా బిడ్డవు. నీ మీద ఉన్న తల ఎంటుకలు కూడా నా అధీనంలోనే ఉన్నాయి. నా అనుమతి లేనిది ఎవ్వరు నిన్ను తాకలేరు అని ప్రభువు గొప్ప అభయాన్ని ఈరోజు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను పాలించిన దైవం. భయపడకు ఓ బంగారు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను. కలత చెందకు బంగారు బిడ్డ. మనుషులు బలహీనులు, నమ్మించి మోసం చేస్తారు, మాట ఇచ్చి తప్పుతారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. కానీ బిడ్డ, నీవు నా ప్రియమైన బిడ్డవు. నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే జీవితంలో అది తప్పను. ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఎవరు నిన్ను కాదన్నా, ఎవరు నిన్ను అవమానపరిచినా నేను మాత్రం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను బిడ్డ. నా అనుమతి లేనిదే నీ తల ఎంటుకను కూడా ఎవరు తీయలేరు అని ప్రభు ఈరోజు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మీ భయం ఏమిటో, మీ ఆందోళన ఏమిటో ప్రభువు చెప్పండి. మీలో ఉన్న బాధ ఏమిటో, మీ వేదన ఏమిటో ప్రభువు చెప్పండి. ఆ గొప్ప దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన గొప్ప దేవుడు నీకు నాకు ఇదే సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. బిడ్డ, నీవు నా ప్రియమైన బిడ్డవు, నా రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డవు. నా అనుమతి లేకుండా ఏ దుష్టుడు నీ తల మీద వెంట్రుకను కూడా తీసివేయలేడు. నీవు అనుకుంటున్నావేమో, కానీ ఏ మానవ మాత్రుడు నా బిడ్డను తాకలేరు అని ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈరోజు నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న బాధను, నీలో ఉన్న వేదనను ప్రభువుకు సమర్పించు. దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ప్రభు నీ బాధను సంతోషంగా నాట్యం చేసే విధముగా నిన్ను మార్చబోతున్నాడు. ఎవరు నిన్ను కాదన్నారో, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఎవరు నిన్ను తోలనాడారో, ఎవరు నిన్ను అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేశారో వాళ్ళ ముందే దేవుడు నిన్ను ఒక మహారాజుగా, మహారాణిగా లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఆ ప్రభువును ఆరాధించుకుంటూ, నేనే నిన్ను సృష్టించిన దైవమని ప్రభు మనందరికీ ఇస్తున్న అభయాన్ని స్వీకరించి మనలో ఉన్నటువంటి వ్యాధులను, బాధలను తొలగించుకుందాం. దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను పోషించే దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను
నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం. అవును దేవా. నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, స్తోత్రమయ్యా. నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను రక్షించే దైవం. నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం. నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం. నేనే నిన్ను ప్రేమించే దైవం, స్తోత్రమయ్యా. నేనే నిన్ను లాలించే దైవం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం. నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం. నేనే నీ గాయాలు స్వస్థత పరిచే జీవనదాయక దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, స్తోత్రమయ్యా. నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు అభయమిస్తున్నాడు. యేసు, నా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డ, యేసయ్యా. నీవు భయపడవద్దు. ఈ లోకంలో మనుషుల మాటలకు నీవు భయపడవద్దు, యేసు. మనుషుల క్రియలకు నీవు భయపడవద్దు. యేసయ్యా. నా బిడ్డల చుట్టూ నా దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆమేన్. సకల ఆపదల నుండి వారిని నేను రక్షించుకుంటాను ఆమేన్. వాగ్దానం చేసిన ప్రభువా, స్తోత్రం ఇదిగో ఈ దేవా. బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆమేన్. అనేక రకరకాల గాయాలతో బాధపడుతూ ఉన్నా యేసు. ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభు. యేసయ్యా. చెప్పుకోలేనటువంటి సమస్యలు అవును మనస్సులోనే దిగమింగుకుంటూ యేసు. ప్రభు లోపల ఎంతో మానసికంగా యేసయ్యా. శారీరకంగా కృంగిపోతున్నా అవును బిడ్డలందరినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతున్నాను ప్రభు. ఆమేన్. వారిలో ఉన్న బాధలన్నీ మీ ఉన్నతమైన నామంలో తొలగిపోవునుగా. ఆమేన్. వారిలో ఉన్న వ్యాధులన్నీ మీ ఉన్నతమైన నామంలో తొలగిపోవునుగా. ఆమేన్. వారు పొందిన అవమానాలన్నీ సంతోషంగా మారిపోవునుగాక. ఆమేన్. ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే అవమానించబడ్డారో యేసు. అక్కడే ఉన్నతమైన విధముగా లేవనెత్తబడును. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును. ఆమేన్. ప్రతి కుటుంబం దీవించబడునుగా. ఆమేన్. ప్రతి బిడ్డలో ఉన్న
ఉన్న భయము ఆందోళన తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి రోగము తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. రకరకాల సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. గొప్ప దేవుని మీద మన భారాన్ని మోపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రమయ్యా. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, 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 నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా, భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు స్తోత్రమయ్యా. నా కంటి పాప, ఆమేన్. నీతోనే ఉన్నానుగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు స్తోత్రమయ్యా. నా కంటి పాప, యేసు. నీతోనే ఉన్నానుగా, ఏడవకు నా రెండు చేతులు కంటి పైకి లేపి పాప, సమస్త నీతోనే భారాన్ని, భయాన్ని, ఆందోళన, వేదనన్ని కూడా ప్రభువుకు సమర్పించి ఆ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో స్వీకరిద్దాం. మీరు భయపడవద్దు అని, మీరు నా ప్రియమైన బిడ్డలు అని, నా ఆజ్ఞ లేనిదే ఏ దుష్టుడు, దురాత్మ, దుష్ట శక్తులు మీలో పని చేయవని, మిమ్మల్ని తాకడానికి కూడా యోగ్యత ఉండదు అని ఆ గొప్ప దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ, ప్రభా మీరు మాకుంటే చాలయ్యా, సమస్తాన్ని నేను జయించగలుగుతాను, మీరు మాకు తోడుగా ఉంటే చాలయ్యా, సకల వ్యాధుల నుండి నేను విడుదల పొందుకోగలుగుతానని ఆ గొప్ప దేవునిలో బలపడి విశ్వాసంలో మనం ప్రయాణం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నా బంగారు బిడ్డ యేసయ్యా నేనే నీ దేవుడను స్తోత్రం దేవా యేసు భయపడకు నా బంగారు బిడ్డ యేసు నీ తోడు నేనున్నానుగా. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవ, స్తోత్రం ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా రకరకాల భయాలకు, రకరకాల బాధలకు, రకరకాల ఆందోళనకు గురి యేసు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలయ్యా, ఎవరో చేసిన తప్పులు, ఎవరో చేసిన పొరపాట్లకు యేసు చాలా మంది బిడ్డలు బలైపోతూ ఉన్నారు తండ్రి. కానీ నీవు నీ బిడ్డలకు ఇస్తున్నటువంటి గొప్ప అభయం రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయం 28, యేసయ్యా నన్ను ప్రేమించి నా చిత్తానుసారముగా జీవించే వారికి అన్నీ మంచే జరుగుతాయి. ఆమేన్ నేను ఎప్పుడు కూడా వాళ్ళను చేయి విడిచిపెట్టనని, స్తోత్రమయ్యా నేను అనాథులుగా వాళ్ళను విడిచిపెట్టను అని యేసు మీరు పొందిన అనుభవించిన దెబ్బలే స్తోత్రం మీరు ఉన్నతమైన జీవితంలో ఎదగడానికి పునాదులుగా మారతాయని పలికినటువంటి ప్రభువా స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా ఈ ఆరాధనలో పాలు పంచుకుని వేదనతో బాధలతో ఉన్న వారిని ప్రత్యేకంగా మీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. ఆమేన్ మీ శక్తితో బలపరచండి ప్రభువా. ఆమేన్ మీ దివ్య సప్రసాద ఆశీర్వాదాల బిడ్డ హృదయంలో ప్రవేశించునుగా. ఆమేన్ ఆ హృదయంలో ఉన్న గాయాలు, బాధలు తొలగిపోవునుగా. ఆమేన్ ఆ భయము, ఆందోళన తొలగిపోవునుగా. ఆమేన్ బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించునుగాక. ఆమేన్ గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్ ఉన్నతమైన కార్యాల బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్ ప్రతి దుష్ట శక్తి కాలిపోవునుగాక. ఆమేన్ వాటి క్రియలు కాలిపోవునుగాక. ఆమేన్ ప్రభువా, మీ మీద ఆధారపడే ఏ బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టే దేవుడు మీరు కాదు అని స్తోత్రం ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు కూడా ఈ స్తోత్రం వాక్యాల ద్వారా మమ్ము బలపరుస్తూ ఉన్నారు, నిరూపిస్తూ ఉన్నారు. స్తోత్రమయ్యా థాంక్యూ ప్రభా, జీసస్ ఇక్కున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఆమేన్ విసిగి వేసారిపోయి ఎన్నో బాధలతో దుఃఖపు సముద్రములో ప్రయాణం చేస్తున్న బిడ్డలకు స్తోత్రమయ్యా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్ వారి జీవితాలను కట్టునుగాక. ఆమేన్ వారిని ఓదార్చునుగాక. ఆమేన్ వారి గొప్ప అభయాన్ని దయచేయనుగాక. ఆమేన్ ఆ కారుణ్య దేవుని యొక్క కాంతి కిరణాలు వారి హృదయంలో ప్రవేశించునుగాక. ఆమేన్ ప్రభా, ఒక్కొక్క బిడ్డ యొక్క ఉద్దేశాలు మీకు తెలుసు, బాధలు మీకు తెలుసు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎక్కడ బాధ ఉందో, వేదన ఉందో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో ప్రభువుకి చెప్పండి. హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న దేవుడు మీ గాయాలకు ఇప్పుడే కట్లు కట్టబోతున్నాడు, ఆమేన్ మందునివ్వబోతున్నాడు, ఆమేన్ గొప్పగా అభిషేకించబోతున్నాడు. స్తోత్రమయ్యా ఆమేన్ ప్రభా, ఈ బిడ్డలు ఎక్కడెక్కడైతే చేయి పెట్టి బాధ, నొప్పి, వేదనలను సమర్పిస్తూ ఉన్నారు, మీ ఉన్నతమైన నామములో వారిలో ఉన్న రోగాలన్నీ తొలగిపోనుగా. ఆమేన్ వారిలో ఉన్న మానసిక, శారీరక గాయాలన్నీ తొలగిపోనుగా. ఆమేన్ మీ ఉన్నతమైన నామములో అద్భుత కార్యాలు జరుగునుగా. ఆమేన్ రెండు చేతులు జోడించండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, సంతానం లేదని భయము, వివాహం జరగటం లేదని భయం, ఏది చేసినా ఫలించటం లేదని భయం, ఏదో రోగం ఉంది అని భయం, రకరకాల ఒత్తులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి ముందు మీ వ్యక్తిగత అవసరాలన్నీ, ప్రార్థనలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మీ యొక్క అవసరాలను తీర్చి, కొరతను తొలగించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, శాంతి సమాధానముతో, సిరి సంపదలతో, దీర్ఘాయుషుతో మేమందరిని దీవించునుగాక. ఆమేన్ గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్ గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్ నూతన కార్యాలతో దీవించబడుదురుగాక. ఆమేన్ నూతన ఉద్యోగము, నూతన ఉత్సాహము, నూతన భవిష్యత్తులో మీరు ప్రవేశించుదురుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ అందరూ కూడా మోకరించండి. ఆ
గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.